తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న సైబర్ నేరాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రజల అత్యాశపై గురిపెడుతున్న మోసగాళ్లు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఆన్లైన్లో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాను యూజ్ చేసుకుని జనాన్ని నిలువునా మోసం చేస్తున్నారు. రాజస్థాన్, హర్యానా, పంజాబ్ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అక్కడ కూర్చుని దర్జాగా జనాన్ని మాయలో పడేస్తున్నారు. ఒక్క హర్యానాలోనే దాదాపు 3000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక గత 4-5 నెలలుగా ఆన్లైన్ చీటర్స్ దృష్టి తెలుగు రాష్ట్రాలపై పడింది. టెక్నాలజీ పెరిగాక దొంగలు స్మార్ట్ గా దోచేస్తున్నారు. కంప్యూటర్లు, ఫోన్లతోనే లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఈ సైబర్ నేరగాళ్లను పట్టుకోవటం పోలీసులకు సవాల్గా మారింది. దీంతో హైదరాబాద్ పోలీసు ఎరా నితిన్, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు మావా, నాకు లింక్ వచ్చింది. దాంట్లో డీటెయిల్స్ ఏమన్నారు, ఇద్దాం చూస్తున్నాం. కొంచెం ఏమైనా ప్రాబ్లం అవుతుందేమోరా. వీడేమో ప్రాబ్లం అన్నాడు, దాంట్లోనూ మనీ వస్తాయని ఉంది. ఇద్దాం అలా చేద్దాం. సరే మరి, నేను క్లాస్కి వెళ్తున్నా. హలో, ఈజ్ దిస్ మిస్టర్ నితిన్ కుమార్? అవును, నేనే. మీరేనా మా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో డీటెయిల్స్ ఫిల్ చేసింది? ఓకే, మీకు మా వాట్సాప్ ద్వారా లింక్ సెండ్ చేస్తాం. ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ మీ వాట్సాప్లో పంపిస్తాం. అరే నితిన్, కొత్త ఫోనా? ఎలారా? నేను గ్రూప్లో జాయిన్ అయ్యాను మామ. అందులో మనీ కట్టమన్నారు, కట్టేసా. అలా ఇంకా నేను ఎంతమంది జాయిన్ చేస్తే నాకు ఎంతైనా వస్తున్నాయి. ఇప్పుడు నేను జాయిన్ చేశాను అనుకో, నువ్వు ఒక 10 మంది జాయిన్ చేశాను అనుకో, నీకు ఒక 1 lakh వస్తాయి. అట్లా జాయిన్ అవ్వచ్చు. హలో మిస్టర్ నితిన్ కుమార్, కంగ్రాచులేషన్స్. మీరు ఇప్పుడు ట్రైనింగ్ స్టేజ్ నుంచి మేనేజర్ స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు మీరు పర్సన్కి 30,000 కట్టిన తర్వాత 10,000 ఎర్న్ చేయొచ్చు. మీ వాళ్ళందరినీ గ్రూప్లో జాయిన్ అవ్వమనండి. అలాగే సార్, నేను చెప్పినట్టే చేస్తాను. హలో, చెప్పరా? చెప్పు మావ. నరేష్. హలో మామా, వాట్సాప్లో లింక్ పెట్టా, దాన్ని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అయిపోయి మనీ కట్టేసి డీటెయిల్స్ ఇచ్చేయి. ఓకే. రే మామా, నువ్వు చెప్పినట్టే మన వాళ్ళందరూ జాయిన్ చేయించేసారు 30,000 కట్టి. ఇంకా అయిపోయింది. నెక్స్ట్ మంత్ 1వ తారీఖు కదా, మన లక్షలేగా. నువ్వురా హీరో, చెప్పినట్టు అందరిని వీళ్ళ టైం జాయిన్ చేసావే. ఇంకా చూసుకో, ఆ రోజు రచ్చే మామూలుగా ఉండదు. మరి చాలా కలుద్దాం. ఏంటబ్బా, ఇలా మెసేజ్ వచ్చింది? అరే, డబ్బులు కట్ అయినట్టు వచ్చింది. అరే అశోక్, మీకు కూడా ఇలా కట్ అయినావా? బ్లాక్ అవటం అకౌంట్ ఒకసారి చూడు. ఒక నిమిషం ఆగండి రా, ఫోన్ చేస్తా. మన వాళ్ళ డబ్బులు అంతా కట్ అయిపోయినాయంట్రా. అకౌంట్ బ్లాక్ చేశారంట, నా మీదకి వచ్చేసారు.
నా వల్ల ఎంతోమంది మోసపోయారురా. నేను కూడా మోసపోయాను. నాకు చనిపోవటం ఒక్కడే దారి. ఇంకా దాని తప్ప ఇంకే మార్గం కనిపించలేదు. చచ్చిపోతాను రా. నన్ను నమ్మిన వాళ్ళందరూ మోసపోయారురా. నేను మోసపోయాను రా. పైకిలే. ఇప్పుడు మనకి దీనికోసం పోలీస్ శాఖ వాళ్ళు మన కోసం ఒక చట్టం తయారు చేశారు, సైబర్ క్రైమ్. మనకి ఇప్పుడు దానికి కాల్ చేస్తే 1930 వాళ్ళు మనకి పరిష్కారం చేస్తారు. వీలైనంత త్వరగా కాల్ చేయాలి.